సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి నుంచి లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. ఒక్కసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రవీణ్ పగడాలది మనం చూసాము. అది కొంతమంది ఇప్పటికీ కూడా, అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో యాక్సిడెంట్గానే తేల్చినప్పటికీ కూడా చాలామంది అయితే అది ఇప్పుడు సస్పీషియస్గానే మిస్టీరియస్గానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు సార్ దీని గురించి? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో యాక్సిడెంట్ అని తెలిసారని మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళ స్టేట్మెంట్ ఏదో చూశాను సార్ నేను. పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా యాక్సిడెంట్ అంటే, ప్రాథమిక విచారణ అంటే మామూలు ఇట్స్ వెరీ సింపుల్, మామూలుగానే యాక్సిడెంట్ అని అంటారు. అదే మరి అదే అంటే యాక్సిడెంట్ అంటే ఏమన్నా వెనకాల నుంచి గుద్దిందా? యాక్సిడెంట్ అంటే చాలా రకాలు ఉంటాయి. వెనకాల కారు గుద్దిందా, మోటార్ సైకిల్ గుద్దిందా, అసలు ఆ గుద్దిన ఏదైనా గుద్దకుండానే అలా వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే అసలు ప్రవీణ్ పగడైనా ఆమె పగడాలైనా వెళ్ళింది, లేకపోతే అసలు ప్రవీణ్ పగడాల బండి మీద లేడా, ఎక్కడో చంపేసి ఈ బండి దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా చాలా డౌట్స్ పోలీస్ క్లియర్ చేయలేదండి. అండ్ దెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది హత్యే, 100% ఇది హత్యే. అది హత్య ఎలా జరిగిందని చెప్పాల్సిన బాధ్యత పోలీసులు ఉంది. వన్ థింగ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పోలీసులు చాలా హై ప్రెషర్ తీసుకొస్తున్నారు డాక్టర్స్ మీద. తీసుకొచ్చి యాక్సిడెంట్ అని చెప్పమని అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని కానీ ఎవరు ఆ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది సార్? ఏమండి, నేను 10 సంవత్సరాలు ఎంపీ చేశాను. నాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి? నాకు ఫ్రెండ్స్ ఉండరా? నేను ఎంతో మందికి సహాయం చేసినండి. నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారు కదండి. వాళ్ళ కాళ్ళు మీరు ఎస్పీ గారి కాళ్ళును హెచ్ఓడి కాల్ రికార్డ్స్ తీస్తే డెఫినెట్ గా ఎంతసేపు ఎన్నెన్ని సార్లు మాట్లాడుకున్నాయని తెలుస్తుంది. లేకపోతే హెచ్ఓడిని ఎస్పీ ఆఫీస్కి పిలిపించి మాట్లాడారన్న విషయం కూడా తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లో. సో దట్ అంటే పోలీసులు అంత ప్రెషర్ పెడుతున్నారంటే గవర్నమెంట్ పోలీసుల మీద ప్రెషర్ పెట్టబట్టే పోలీసులు డాక్టర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారు. యాక్సిడెంట్ అని చెప్పమని ప్రెషర్ పెడుతున్నారు. బట్ ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. కారణం ఏంటంటే, నడి నెత్తి మీద హెల్మెట్ ఉండగా నడి నెత్తి మీద దెబ్బలు ఉన్నాయండి, ముఖం మీద దెబ్బలు ఉన్నాయి, ఛాతి మీద దెబ్బలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం లో ఒకళ్ళు ఉండరండి, టీమ్ ఆఫ్ ఉంటారు. వీళ్ళు ఎవరన్నా చెప్పొచ్చు కదండి మాకు. ఇప్పుడు ఒక్క డాక్టర్ ఇచ్చిన రిపోర్టు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని మీద ఒక సంతకం పెట్టేస్తే అయిపోదు కదా. సో దట్ అదంతా ఈజీగా పోలీసులు కానీ డాక్టర్స్ కానీ తేల్చేస్తే అంత ఈజీగా మేము ఎలా ఊరుకుంటాం? అది హత్య అని మాకు క్లియర్గా తెలిసినప్పుడు మేము ఎలా ఊరుకుంటాం? ఇప్పుడు రాజమండ్రి ఆ రోజున ఆయన్ని తీసుకెళ్తున్న రోజున పోలీసులు చేతులు ఎత్తేసారండి. వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంత జనం వచ్చారు రాజమండ్రి. నేను చూసిన తర్వాత ఎవ్వరు ఎంతమంది ఆ రోజున మేము సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా ఆ బాడీని హైదరాబాద్ పంపించాం. లేకపోతే అక్కడ రణరంగమే అయిపోయినండి. అసలు పోలీసులు ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందారు. అసలు చాలా చాకచక్యంతో వ్యవహరించి అంటే పబ్లిక్ లో దాని మీద అసలు ఎవరన్నా ఒక తెలుగుదేశం ఆయన ఒక లీడర్ వచ్చి ఇది యాక్సిడెంట్ అని తెలుస్తుంది CCTV ఫుటేజ్ ద్వారా అని చెప్పగానే అతని పెద్ద లీడర్ అతన్ని కొట్టినంత పని చేశారు, పరిగెట్టికి వెళ్ళి కారు ఎక్కేసినంత పని చేశాడు. అంటే ప్రతి ఓళ్ళు విశ్లేషించేస్తున్నారు దీని గురించి. ఆ బండి పడిన తీరు, శవం బండి కింద పడిన తీరు, పడితే తల మీద ఎందుకు దెబ్బలు తగిలినాయి, హెల్మెట్ కింద ఎలా దెబ్బలు తగిలినాయి, ప్రతి వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఒక అమ్మాయి అయితే నిన్న ఒక విశ్లేషణతో అసలు బండి మీద కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర చూసిన ఈ ఫోటో, ఆ ఫోటోలో ఉన్న మనిషి ప్రవీణ్ పగాడియా ఒకటి కాదు. ప్రవీణ్ పగాడియా పొట్టిగా ఉంటాడు, కాళ్ళు బుల్లెట్ కిందకి అందవు,
కానీ ఈ మనిషి కాళ్ళు కిందకి పెడుతున్నాడు అని ప్రతి వాళ్ళు విశ్లేషణ ఇచ్చేస్తున్నారు. ఎవరు చూసినా ఇది హత్య తప్పితే ఇది యాక్సిడెంట్ అని ఎవరు ఒప్పుకోవట్లేదు. మొత్తం సమాజం అంతా అదే పద్ధతిలో ఉంది. అటువంటిప్పుడు సింపుల్ గా ఇది యాక్సిడెంట్ అని పోలీసులు తేల్చేస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదండి. కానీ యాక్చువల్లీ అంటే అంత పగ, అంత ప్రతీకారం ఎవరికి ఉండొచ్చు అనేది, ఎందుకంటే ఆయన ఎవరితోటి అంత ముందు ఎవరు కూడా శత్రువులు పెద్దగా లేరు అన్నట్టు వింటున్నాం. మరి అంటే నేను కూడా అతను ఎవరో తెలియదండి, నాకు ఆయన ఎవరో నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. అవును, మీకు ఆ రోజున పరిచయం ఉందా సార్? అసలు పరిచయం కూడా అసలు పేరు కూడా వినలేదు. ఓకే ఓకే ఓకే, పేరు కూడా ఎప్పుడు వినలేదు. ఓకే. నేను మామూలుగా గవర్నమెంట్ ఎక్కడికో వెళ్ళి వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జనం గుంపుడు ఉన్నారు, 3 మంది ట్రాఫిక్ ఆఫ్ చేసి. నేను ఆగి ఏంటంటే ఇలా పాస్టర్ని చంపేశారు, దారుణంగా ఇది ఉంది, ఇలా చంపేశారంటే సరే అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి అక్కడ పోలీసులతో మాట్లాడంటే వాళ్ళు ఏమన్నారంటే CCTV వచ్చేస్తుంది ఫుటేజ్, CC ఫుటేజ్ రాగానే మీకు పంపిస్తాం, ఇది యాక్సిడెంట్ అని పోలీసులు చెప్పారు. సరే పంపించానని చెప్పారు. నేను 6 వరకు వెయిట్ చేశానండి. 6ంటికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా CC ఫుటేజ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే లోన అక్కడ అవుట్ పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో మాట్లాడుతున్నారు పోలీసులు కొంతమంది నాయకులతో. దాంట్లో వాళ్ళు 2 CC ఫుటేజ్లు చూపించారు. ఒకటి కొవ్వూరు దగ్గర ఆయన ఆగి వెళ్తున్నది, ఇంకోటి ఒక బండి వెళ్ళిపోతున్నట్లేదు, వెనక నుంచి 2 కార్లు వెళ్ళిపోతుంటే మధ్యలో నుంచి పొగొచ్చినట్టు ఉంది చూడండి అంటున్నారు. నాకైతే ఏం కనపడలేదు. అదే యాక్సిడెంట్ అన్నారు. దీన్ని బట్టి నేను యాక్సిడెంట్ అని ఎలా నమ్ముతా ఉంటే అక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఏం చేశారంటే ఇది 90% యాక్సిడెంట్ అని చెప్పేసి లెగిసిపోయి బయటకు వచ్చి అనౌన్స్ చేయబోతే అని కొట్టబోయారు. నేను అదంతా చూసిన తర్వాత బయటకు వచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సిడెంట్ అనడానికి ఆధారాలు ఏమీ పోలీసులు చూపించలేదు. సో దట్ ఇది యాక్సిడెంట్ అనడానికి ఆధారాలు లేవు, కాబట్టి ఇది హత్య అయ్యి ఉండాలి అని చెప్పేసి నేను చెప్పాను. దాని తర్వాత సరే మొత్తం మీద ఇప్పుడు ఎవరిని నిందించట్లేదు దాంట్లో, పలానా వాళ్ళు పలానా మతం కానీ పలానా క్యాస్ట్ కానీ ఎవరు కూడా మనం నిందించలేదు, బట్ దోషులను పట్టుకోమంటున్నాం. ఇంకొకటి ప్రవీణ్ పగడాల అప్పుడు ఇతను ఎవరు అసలు ఇతను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను కొంచెం స్టడీ చేశాను. ఇతను వీడియోలు ఇవన్నీ చూశాను. ఇతను చాలా జ్ఞానం గలవాడండి, విపరీతమైన ఇంటలెక్చువల్. సబ్జెక్ట్ అతని దగ్గర ఉన్న సబ్జెక్టు మామూలు సబ్జెక్ట్ లేదండి. మీరు చూసారో లేదో కానీ అతని వీడియోలు చాలా చాలా డీప్. అసలు ఎప్పుడో 1857లో బ్రిటిష్ హయాంలో మన 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 మతాచారాలు కులాచారాలు ఎటువంటి యాక్ట్లు ఉండేవో, సతీ సగనం కానీ పిల్లల్ని చంపేయడం కానీ భార్యల్ని పూజారి దగ్గర పడుకోబెట్టడం కానీ ఇటువంటి యాక్ట్లన్నిటిని ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు అబాలిష్ చేశారు, సమన్యాయం అన్నది ఎలా కల్పించారు అన్న దాని మీద అతనికి గొప్ప అవగాహన ఉంది. దాన్ని చాలా ప్రస్ఫుటంగా అతను ప్రజలకి వివరించి చెప్పడంలో చాలా బాగా చెప్తున్నాడు. ఇది చూస్తే కొంత హిందూ ఫ్యానటిక్స్ ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏముంటుంది, పలానప్పుడు ఏదో చరిత్రలో జరిగింది, ఇప్పుడు కాలక్రమేణా మారుతున్నాయి ప్రతిదీ. ఇప్పుడు ఒక్కోటి మెల్లిమెల్లిగా మారుతున్నాయి. ఇప్పుడు ఆస్తి హక్కు లేదన్నారు, ఆస్తి హక్కు వచ్చింది. ఇవన్నీ మనకి లేడీస్ కి ఇలాగ వచ్చినాయి, ఇవన్నీ మనం అనుకుంటాం. అంతకుముందు ఓటు హక్కు లేదు, అంబేద్కర్ ఓటు హక్కు కల్పించాడు. ఇలాగా మనకి ఇవన్నీ వచ్చినాయి వరుసగా మార్పులు అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు కొంతమంది ఇవన్నిటిని మా యొక్క కొన్ని విషయాలను ఇతను చాలా బయటకు తీసుకొస్తున్నాడు అన్న ఒక దుగ్ధ అనేది ఉండడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈయన ఇంకోటి కూడా ముస్లిమ్స్ తో కూడా కొంత ఈ మతపరంగా కొంత వివాదం కూడా ఉంది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇతను బాగా ఎదిగిపోతున్నాడు, మమ్మల్ని అందరినీ మించిపోతున్నాడని ఆయన అంటే మీకు మిషనరీస్ కాదు కానీ ఈ సంఘం పరిచయం చేసి కొంతమంది చర్చెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళకి కూడా ఇతని మీద కట్టగింపు ఉండొచ్చు. అంటే అంత హత్య చేసేస్తారా లేదన్నది నేను చెప్పలేను కానీ అంటే ఈ కారణాల వల్ల ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు
వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పలేం, కానీ మొత్తం మీద అది హత్య చేశారు ఎవరు. ఆ హత్య ఎవరు చేశారన్నది పోలీసులు పట్టుకోవాలి, కానీ సింపుల్గా ఇది యాక్సిడెంట్ అని వాళ్ళ చేతులు దులుపుకుంటే మటుకు కరెక్ట్ కాదు. అది హత్యే, ఖచ్చితంగా హత్య. ఎందుకంటే ఏ సీసీటీవీ ఫుటేజ్లోనూ ఈ రోజు ఇప్పటి వరకు ఏ సీసీటీవీ ఫుటేజ్లోనూ అతని మొహాన్ని పోలీసులు నిర్ధారించలేదు. ఎక్కడ కూడా అతనే సీసీటీవీలో ప్రవీణ్ ప్రగాడియా అన్నది నిర్ధారించలేదు. ఎక్కడ కూడా క్లారిటీ లేదండి. అతను అంతకుముందు ఉన్న బండి నడిపే విధానానికి, బాడీ లాంగ్వేజ్కి, ఇప్పుడు బండి నడిపే విధానానికి బాడీ లాంగ్వేజ్ దట్ సో మచ్ డిఫరెన్స్ ఉంది. అసలు ఇవన్నీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే మాట ఇది ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, బండిని కూడా ఎవరో డ్రైవ్ చేసుకుంటూ వచ్చారన్నది అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందు గురించి పోలీసులు ఇక్కడి నుంచే కాదు, హైదరాబాద్లో అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఉన్న సీసీ ఫుటేజ్, అప్పుడు ఏ డ్రెస్ చేసుకున్నాడు ఏంటి, ఎక్కడ అతను లైట్ ఫెయిల్యూర్ అయింది, ఎక్కడ అతను హెడ్ లైట్ పగలగొట్టబడింది, సిగ్నల్ లైట్ తోనే వచ్చాడు ఆయన డ్రైవింగ్ అంతా కూడా పక్కన ఉన్న ఒక సిగ్నల్ లైట్ తోనే జర్నీ జరిగింది. మరి అది ఎక్కడ పగిలిపోయింది ఏంటి, ఎవరైనా పగలగొట్టారా, బండి మీద ఇతను లేకుండా కూడా ఎవరో తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా చాలా వీటన్నిటికీ జవాబు చెప్పాలండి. ఇన్వెస్టిగేషన్ ఎన్నిటికీ జవాబు చెప్పిన తర్వాత అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేస్తే ఒప్పుకుంటారేమో, కానీ ఇవన్నీ లేకుండా మటుకు ఒప్పుకోరు. ఇది ముమ్మాటికి నా క్యాలిక్యులేషన్. పోలీసులు ప్రెషర్ తెచ్చే విధానం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి పోలీసులు ప్రెషర్ తెచ్చే విధానం బట్టి ఇది హత్య ముమ్మాటికి. అక్కడ పోస్ట్ మార్టం లో జరిగిన సంభాషణలు అయితేనే ఉంటే అక్కడ లోన ఏం జరిగింది అన్నది దాన్ని బట్టి ఇది ఖచ్చితంగా హత్య అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సార్, మీరు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసారా? చూశానండి. ఆ ఒకసారి 2 సీసీటీవీ ఫస్ట్ చూపించారు, మూడో సీసీటీవీ ఫుటేజ్ ఆ దాంట్లో ఏముందండి, ఎలా ఉందంటే ఆ బండి ఇలా వస్తూ కిందకి వెళ్ళిపోయింది, లాగా మెయిన్ రోడ్ నుంచి వస్తూ కిందకి వెళ్ళిపోయింది. నేనేమన్నానంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇలాగ వెళ్ళిపోతున్న బండి నుంచి ఒక 30 సెకండ్లు కానీ 1 మినిట్ కానీ ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అన్నారు. అంటే ఒక డిఎస్పీ ఏమన్నాడంటే అన్ని మీకు ఇచ్చేస్తా, మాకు ఇన్వెస్టిగేషన్ ఎలాగండి అన్నారు. సో దాట్ నేను నమ్మాను పోలీసుల్ని, లేకపోతే నమ్మబోతాను, చూపించమని గొడవ చేద్దాం, ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారేమో అని అనుకున్నాను తప్పితే ఈ రకంగా వాళ్ళు మతలబ్ చేసి తర్వాత పోస్ట్ మార్టం కూడానండి మేడం, వాళ్ళు 9:45కి ముందు రోజు చనిపోయాడు. నెక్స్ట్ డే బాడీ మార్నింగ్ తీసుకొచ్చారు. మార్నింగ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు మధ్యాహ్నం 3 ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ఇన్క్విస్ట్ అంటే 24 అవర్స్ చేశారండి. ఇన్క్విస్ట్ 24 అవర్స్. గత రాత్రి మొదలెట్టింది, ఈ రోజు 2 వరకు ఎన్క్విస్ట్ రిపోర్టు తయారు చేయలేదు. తయారు చేసి అప్పుడు పోస్ట్ మార్టం అప్పచెప్తే వాళ్ళు ఒక 3 అవర్స్ చేసి, అంటే వాళ్ళు ఒక ప్లాన్ అనమాట. ఇది ముందుగానే పోస్ట్ మార్టం చేసేస్తే ఈ జనాన్ని మనం ఆపలేము, ఈ జనాన్ని బాడీ బయటకు వెళ్ళినారు, మాకు రిపోర్ట్ బయట పెట్టండి, మాకు ఏదో అనౌన్స్ చేయండి అని ప్రెషర్ ఇస్తారన్న భయంతో పోలీసులు అంత లేట్గా చేసి నన్ను వాళ్ళ ఎదురుగా అక్కడ నన్ను కన్విన్స్ చేశారు. ఎలాగా వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది బాడీ గురించి, మీరే పంపించాలి హర్ష్ కుమార్ గారు. ఇంకా అది మానవతా దృక్పథం. వీళ్ళు ప్లానింగ్ చేసినా కానీ వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేయకూడదు. అది అందరూ అతని బాడీ గురించి ఎదురు చూస్తా ఉన్నారు. సో దట్ నేను అందరినీ కన్విన్స్ చేసి నేను జాగ్రత్తగా బాడీని పంపించడానికి ఒప్పుకుని జాగ్రత్తగా నేనే ముందుండి తీసుకుని వెళ్ళి వ్యాన్ మీద ఉండి తీసుకెళ్ళి రోడ్డు మీద వరకు మీద పడిపోయారండి. వ్యాన్ మీద పోలీసులు ఆపే పరిస్థితి, వ్యాన్ పంపించామండి. ఆ రోజున్నంత జనం 50,000 మంది కన్నా ఎక్కువ వచ్చారండి. అసలు నేను ఆశ్చర్యపోయాను, రాజమండ్రిలో ఏంటి ఈ జనం, ఎప్పుడు ఎక్కడా కనపడలేదు ఈ జనం అన్నది ఆశ్చర్యం అనిపించింది.
పైగా అది వాలంటరీగా వచ్చినటువంటి జనం అందరూ కూడా ఎవరు తీసుకొచ్చిన ఎవరికి సంబంధం లేదు, ఏ లీడర్షిప్ కి సంబంధం లేదు, ఏ చర్చికి సంబంధం లేదు. పబ్లిక్ తెలుసుకుని వీడియోల ద్వారా దాని ద్వారా తెలుసుకుని ఇది హత్య అని ప్రగాఢంగా నమ్మి ఆయన గురించి వీడియోలు చూసి వచ్చిన వాళ్ళేనండి అందరూ. అలాగే వచ్చారు, కొత్త జనం వచ్చారంటే నేను అసలు నమ్మబుద్ధి కావట్లేదండి. నేను అక్కడే ఉన్నాను, 2 days అక్కడే ఉన్నాను. నేను అసలు నిమిషానికి నేను అక్కడే భోజనం చేశానండి, అక్కడే కూర్చున్నాను, అక్కడే పడుకున్నాను. ఇంతమంది హత్యనే అక్కడికి వచ్చారండి, అన్యాయంగా చంపేశారు పాస్టర్ గారిని అన్న దాంతోనే వచ్చారు. అంత పట్టుదలగా వచ్చారంటే అది హత్యనే అందరూ నమ్మారు. ఇప్పుడు పోలీసులు సడన్ గా ఇది యాక్సిడెంట్ అంటే దానికి పూర్తిగా సాక్ష్యాధారాలు చూపించారు. ఖచ్చితంగా ఎక్కడ పోస్ట్ మార్టంలో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఇక్కడ అయిపోయి యాక్సిడెంట్ అనే చెప్తే నేను నిన్నే చెప్పాను ఈ విషయం. నేను అంత ఈజీగా వదిలేసి ఈ విషయం కాదు. నేను రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తాను, ఆయనతో మాట్లాడి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించి తెలంగాణ గవర్నమెంట్ లో మళ్ళీ పోస్ట్ మార్టం చేయిస్తాను. తెలంగాణ గవర్నమెంట్ లో వెళ్ళి ఇక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయిస్తాం. అది హత్య కాదా అన్నది. కాబట్టి అంత ఈజీగా వదిలేసే సమస్య అయితే లేదు. ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తే ప్రతి చోట పోలీసులు తప్పు చేయరు కదా, ప్రతి చోట ప్రభుత్వం తప్పు చేయదు కదా. ఖచ్చితంగా అది నేను చేయగలను. వీళ్ళు అనౌన్స్ చేయమంటే నేను ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటాను, రేవంత్ రెడ్డితో మాట్లాడతాను. డెఫినెట్ గా ఆయనతోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను. దీంట్లో న్యాయం చేయమని వాళ్ళని అడుగుతాను. అలాగే రాహుల్ గాంధీ గారిని కలిసి నేను చెప్తాను, ఇన్ఛార్జిని కూడా కలుస్తాను. అసలు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. సో దట్ కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కాబట్టి అది వీళ్ళు తప్పు చేసినా కానీ అన్ని ప్రభుత్వాలు తప్పు చేయవు. ఆ ఒక్క విషయం నేను చెప్పిన తర్వాత వీళ్ళు తాత్సరం చేస్తున్నారు, ఎలా చెప్పాలి, ఏం చేయాలి అన్నది. సార్ యాక్చువల్లీ మీరు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూశానంటున్నారు. ఆయన చనిపోయారు అని చెప్తున్నటువంటి టైం కంటే ఒక్క 10 నిమిషాల ముందు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయ్యింది, కనిపించట్లేదు అని చాలా మంది అంటుంటే వింటున్నాము. అది నిజమా సార్? అదేమన్నా మిస్ అయినట్టు మీకుందా ఇన్ఫర్మేషన్? అంటే ఒకటండి, కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర మనకి కనపడింది బండి, ఇంకా మధ్యలో ఏమీ లేవండి. అంటే అసలు ఒక చోట అంటే ఒకటి మన సిసి కెమెరాలు ఒక్కటి ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీ అంటే సమ్ ఫ్యాబ్రికేషన్స్, రేకులు తయారు చేసే ఫ్యాక్టరీ. తర్వాత టొయోటో వాళ్ళ షోరూమ్ ఒకటి ఉంది, ఇంకా 2-3 ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసారో లేదో పోలీసులు అన్నది తెలియదు. బట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం ఇంకొక లేట్ గా రావాలా ముందు రావాలన్న దాంట్లో కొంత మీమాంస ఉంది. బట్ ఎక్కడ మనకి ఛాన్స్ కూడా లేదండి. సీసీటీవీలు ఉండే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు సీసీటీవీ ఛానల్ పోలీసులు పెట్టినవి కాదండి. ఇప్పుడు బంక్ దగ్గర నా దురదృష్టం ఏంటంటే మాకు అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, స్విమ్మింగ్ పూల్ అన్ని. ఆ సీసీటీవీ అది 4 రోజుల నుంచి కెమెరా పనిచేయట్లేదు, లేకపోతే నా దగ్గరే ఉండు అది. కాబట్టి మన తర్వాత కేశవస్వామి హాస్పిటల్ అని ఉంది, ఎమర్జెన్సీ హాస్పిటల్. వాళ్ళది హెచ్డి కెమెరాస్ అని అన్నారు. వాళ్ళ దాంట్లో ఏమన్నా సీసీ ఫుటేజ్ దొరికితే మటుకు ఏమన్నా అటేపు ఇటేపు దొరికితే ఫేస్ లో క్లారిటీ రావడానికి ఛాన్స్ ఉంది. మరి పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు, లేదో తెలియదు, బట్ అది ఛాన్స్ ఉంది. రైట్ సార్, మీరు అన్నట్లు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఆయనకైతే న్యాయం జరగాలని, ఒకవేళ నిజంగా హత్య అయితే మాత్రం దోషులు శిక్షించబడాలని చెప్పేసి కోరుకుందాం సార్. అంతే అంతేనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.